నమస్తే ఫ్రెండ్స్. నేను మీ డాక్టర్ కాంచన్ లక్ష్మి, కేర్ హెర్బ్స్ ఆయుర్వేద క్లినిక్, పంజగుట్ట. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఫేస్ పైన వచ్చేటువంటి సోరియాసిస్ ఉండేటువంటి పేషెంట్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి కెమికల్స్ లేదా కొన్ని రకాల ఫేస్ వాషెస్ వాడడం వల్ల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయో తెలుసుకుందాం. మొదటిగా ఈ ఫేస్ మీద ఉండేటువంటి సోరియాసిస్ వచ్చేటువంటి పేషెంట్స్ ఎక్కువగా కెమికల్ పీల్స్ లాంటివి కానివ్వండి, హెవీగా ఉండేటువంటి ఫౌండేషన్ ఇట్లాంటివి క్రీమ్స్ కానివ్వండి ఎక్కువగా వాడకూడదు. చాలా మంది పేషెంట్స్ వేరే వాళ్ళు సజెస్ట్ చేయడం అంటే, మాకు ఈ ఫౌండేషన్ లేదా మాకు ఈ క్రీమ్ అనేది బాగా సూట్ అయింది అని చెప్పగానే వీళ్ళు కూడా వాడడం మొదలుపెడతారు. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళకు ఉండేటువంటి ఆ సెన్సిటివ్ స్కిన్ ఉండేటువంటి తత్వం వల్ల వీళ్ళు హైలీ రియాక్టివ్‌గా ఉంటారు. ఆ స్కిన్ కూడా తొందరగా పాడవడానికి అవకాశం ఉంటుంది. సో, ఈ ఫేస్ మీద ఉండేటువంటి సోరియాటిక్ పేషెంట్స్ ఎప్పుడైనా గానివ్వండి, వాళ్ళ డాక్టర్ సలహాతోనే ఈ కెమికల్ బేస్డ్ ఇవన్నీ కూడా వాడుకోవాలి. హైలోనిక్ యాసిడ్ లాంటివి, గ్లైకోలిక్ యాసిడ్ లాంటివి ఇప్పుడు మార్కెట్‌లో దొరికేవి కూడా వీళ్ళు అవాయిడ్ చేయడం మంచిది. ఫేస్ వాక్సింగ్ అవాయిడ్ చేయడం మంచిది. లేజర్ అవాయిడ్ చేయడం మంచిది. మరియు కెమికల్ పీల్స్ లాంటివి అవాయిడ్ చేయడం మంచిది. ముఖ్యంగా మగవాళ్ళలో ఎక్కువగా ఎవరైతే షేవింగ్ బయట చేసుకుంటుంటారో వాళ్ళు మాత్రము మేక్ ష్యూర్ కొత్త రేజర్స్ గానివ్వండి, లేదంటే కొత్త ట్రిమ్మర్స్ లాంటివి వాడుకోవడం. అంటే ఆల్రెడీ యూజ్ చేసింది కాకుండా కొత్తవి వాడడం ద్వారా వాళ్ళు ఇన్ఫెక్షన్స్‌కి ఎక్కువగా ప్రోన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి, ఈ ఇన్ఫెక్షన్స్‌ని ఆపడానికి ఇదొక దారిలాగా మనం చెప్పుకోవచ్చు. వేరస్ ఫేస్ ప్యాక్స్ ఆర్ ఫేస్ మాస్క్స్ ఏవైనా ఉంటే ఇవి ముఖ్యంగా కెమికల్ బేస్డ్ కాకుండా మనకు హోమ్ బేస్డ్ ఇంట్లో తయారు చేసుకునేటువంటి టర్మరిక్ బేస్ గానివ్వండి, టర్మరిక్ ప్లస్ కర్డ్ మిక్స్ చేసుకొని వేసుకోవడము. ఇట్లాంటివి అలోవెరా జెల్ మరియు టర్మరిక్ ప్లస్ ఇవన్నీ యాడ్ చేసుకొని మిక్స్ లాగా వేసుకొని ఫేస్‌కి పీల్ లాగా వేసుకోవడం లేదా మాస్క్ లాగా వేసుకోవడం వల్ల కూడా వీళ్ళకు నేచురల్‌గా గ్లో అనేది వస్తూ ఉంటుంది. ఇంకా ఈ కర్డ్ మాయిశ్చర్‌ని పట్టి ఉంచడం ద్వారా స్కిన్ కూడా మంచిగా మాయిశ్చర్, హైడ్రేషన్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఈ యొక్క ఫేస్ సోరియాసిస్ ఉండే వాళ్ళలో ఆహ్, మనకు ఉంటాయి. ముఖ్యంగా వీళ్ళు లేజర్ లాంటి ట్రీట్మెంట్స్ అవాయిడ్ చేయడం మంచిది. ఏదైనా గానివ్వండి నేచురల్ పద్ధతి ద్వారా చేసుకోవడం వల్ల వీళ్ళకి ఆ నేచురల్ హీలింగ్ అనేది తొందరగా జరుగుతూ ఉంటుంది. మీకు గనక సోరియాసిస్ పేషెంట్స్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పక మా వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఇట్లా ఫేస్ మీద ఉండేటువంటి సోరియాసిస్ ఉండేవాళ్ళ పేషెంట్స్ ఏదైనా ఉంటే గనక తప్పక మీ డౌట్స్‌ని మా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ.